Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటిక ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్మశాన సేవకులు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా ఈ రోజు మన కలెక్టర్ రాజ్ కుమార్ గారి సలహా మేరకు రెడ్ క్రాస్ సొసైటీ మరియు భారతీయ వైద్యుల సంఘం నంద్యాల శాఖ కలిసి ఇక్కడ పనిచేస్తున్న 11 మందికి వంట సామాగ్రి, దోమతెరలు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు, ఉపయోగకరమైన ఇంకా కొన్ని వస్తువులను వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వారి సేవా నిరతకి ఎవరూ చేయని చివరి అంత్యక్రియ సేవలను ఇక్కడ మున్సిపల్ హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం నందు చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి అందరూ సహాయపడాలని కోరుతూ డాక్టర్ చిత్తలూరు మధుసూదన్ రావు అధ్యక్షులు, భారతీయ వైద్య సంఘం నంద్యాల దస్తగిరి అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటీ చిత్తలూరు రామప్రసాద్, ద్వారకా వసంతు, నరసింహ కొమ్మాహరి, నెరవాటి మధు, నవ సభ్యులు పాల్గొనడం జరిగింది. అయితే తీయడం అది ఓపెన్ చేయరి ఒకటి పైన ఒకరి మధ్యన పట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక బాక్స్ అడ్డం తీయమ్మా. లైట్ అసలు బ్యానర్ ఏం కనపడుతుంది. నేను సాఫ్ట్ కాపీ బ్యానర్లు పంపిస్తాను. బ్యానర్ తీసాను సార్. బ్యానర్ కట్టిలే సార్, కట్టు సార్. ఇది మనం చెప్తాంలే, కవర్ చేస్తారు. మీరు మాట్లాడతారు మాట్లాడమని చెప్తాను. మెయిన్ ఆడ మేడము మొక్కకు పేరు పెట్టింది చూడ, ఒక పేరు మరియమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం శ్రావణ మాసం ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం. ఇది అంత్యక్రియలకు, మృతదేహాలకు గౌరవప్రదమైన ప్రక్రియలే కాకుండా ఒక ఆహ్లాదకరమైన ప్రకృతి వనంలా తీర్చిదిద్దాం. 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, 4000 పూల మొక్కలను ఇక్కడ నాటించి శివుని రుద్రభూమి అయిన మహాశివుని విగ్రహం ముందు ఒక ఉద్యానవనంలా తయారు చేశాం. అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మా ఈ స్వర్గధామంలో పనిచేస్తున్నటువంటి 11 కుటుంబాలు, వాళ్ళు శ్మశాన సేవకులు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవలకు గుర్తింపుగా మా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారి సలహా మేరకు రెడ్ క్రాస్ సొసైటీ, అలాగే నంద్యాల భారతీయ వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను, కర్నూలు నుంచి బివి సుబ్బారెడ్డి గారు, ఆనంద్ గురూజీ, మా శ్మశాన సేవకులం అందరం కూడా వీళ్లకు చేస్తున్న సేవలు మనలో ఎవరూ చేయని సేవలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్టాండ్లో హఠాన్ మరణం పొందాడు. అతను ఎవరో మనకు తెలియదు. అటువంటి అనాథ శవాన్ని కూడా గౌరవప్రదంగా ఇంతవరకు తీసుకొని వచ్చి అతనికి అందరికీ ఎలాగా చేస్తామో అటువంటి అంత్యక్రియలను జరిపించాం. అలాగే రైల్వే ప్రయాణం చేస్తూ చనిపోయిన వాళ్ళు, గుడులు, గోపురాలు, దేవాలయాల దగ్గర చనిపోయినటువంటి వాళ్ళు, ఎవరూ తెలియని వాళ్ళకు కూడా మా స్వర్గధామం ఎప్పటికీ సేవ చేస్తూ ఉంది. ఈ స్వర్గధామం యొక్క సేవకుల గుర్తింపుకు వాళ్లకు మనసా వాచా నమస్కరిస్తూ, ఈ స్వర్గధామాన్ని 7 ఎకరాల మున్సిపాలిటీ స్థలంలో ఒక ఆహ్లాదకరమైన, అన్యోన్యమైన, ఒక గౌరవప్రదమైన, చనిపోయినటువంటి మన బంధువు ఎవరైనా వాళ్లకు స్వర్గానికి పంపించేటువంటి అంత్యక్రియలను ఒక మంచి వాతావరణంలో చేయాలి అనే ఉద్దేశంతో నవనిర్మాణ సమితి స్థాపింపబడి
ఈ కార్యక్రమాలను గత 7 ఏళ్లుగా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు ఈరోజు స్వర్గధామంలో సేవలు అందించే ఇక్కడి కార్మికులకు 11 కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కిచెన్ సెట్లు, దోమతెరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రెడ్ క్రాస్ తరఫున మేము ఇక్కడ పనిచేసే కార్మికులకైతేనేమి, అలాగే డాక్టర్లకు ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు సార్ కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేయమంటే, ఎవరైనా చనిపోయినప్పుడు బంధువుల కంటే ముందు మీకు ముందుగా సమాచారం వస్తుంది ఇక్కడ మా వాళ్ళు ఇట్లా చనిపోయారని. అలాంటప్పుడు వాళ్ళు ఎవరన్నా కళ్ళు దానం చేస్తారా, నేత్రదానం చేస్తారని కూడా మీరు అడగండి. అలా నేత్రదానం చేస్తే కూడా సేకరించడానికి నంద్యాలలో చాలా సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన శరీరము మట్టిలో కలిసిపోతుంది లేదా నిప్పులో కాలిపోతుంది. మనం ఇంకా ఇతరులలో ఇంకా బ్రతికి ఉండేలాగంటే ఇతరులు బ్రతికున్న వాళ్ళకు మనం నేత్రదానం చేయొచ్చు. అలాగే బ్రెయిన్ డెడ్ ద్వారా కూడా మనం అవయవాలను దానం చేయొచ్చు. చివరికి ఇక్కడికి వచ్చే లోపుగా ఇంకా సమాజానికి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు డాక్టర్ గారు, గురువు గారు చాలా వరకు సారు గారు చెప్తే ఈరోజు ఒక శ్మశాన వాటిక కూడా నగరంలోనే ఒక పెద్ద ఉద్యానవనంగా మారింది. సమాజంలో కూడా ఖచ్చితంగా డాక్టర్స్ కూడా సార్ గారు రెడ్ క్రాస్ తరఫున మేము నేత్రదానం సేకరించడానికి కూడా ఏ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. అలాగే వాళ్ళ యొక్క ఆశయాన్ని, ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొంతమందికి ఆశయాలు ఉంటాయి, వాళ్ళ ఆశయాల్ని మనం బ్రతికున్న వాళ్ళం మాత్రమే నెరవేర్చగలము. సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో కూడా రెడ్ క్రాస్ సారు వెనుక మేము ఖచ్చితంగా సేవలు అందిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మాకు సూచించిన మా జిల్లా ప్రెసిడెంట్ గారి, కలెక్టర్ మేడం గారికి కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల స్వర్గధామంలో డాక్టర్ మధుసూదన్ రావు గారు తన వృత్తిని ఒక పరంగా, అలాగే సమాజానికి సేవ చేయాలంటూ అతను చిరకాల వాంఛ స్వర్గధామం ఏర్పాటు చేయడము, ఇక్కడ సేవలు చేస్తున్న వారిని కలెక్టర్ గారు గుర్తించి ఇక్కడికి వారికి కావాల్సిన వస్తువులను కిట్స్ ఏర్పాటు చేయడము అభినందించే విషయము. ఎందుకంటే కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిందంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె గుర్తించి వీళ్ళకి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దీన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్ దస్తగిరి గారు, అలాగే నాగేశ్వరరావు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడము. ముఖ్యంగా ఆత్మ అంటూ ఉందో లేదో, వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఏ సుఖ సంతోషాలు అనుభవించారో లేదో తెలియదు, కానీ ఈ స్వర్గధామంలో ఎట్లా ఉంది అంటే ఆత్మ స్వర్గానికి పోతుందో లేదో, ఇక్కడనే స్వర్గం ఉంది అనే విధంగా స్వర్గధామం ఏర్పాటు చేశారంటే ఇది ఒక ఉద్యానవనం మాదిరిగా ఉంది, కానీ ఇది శ్మశాన వాటిక మాదిరిగా లేదు. అంటే దీని వెనకల ఎంతమంది ఆర్థికంగా సహకారం అందించిన వాళ్ళు అయితేనేమి, అలాగే శారీరకంగా కానీ కష్టపడిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అభినందించాలి. కానీ కేవలము డాక్టర్ మధుసూదన్ రావు గారు చెప్పిన మాట మేరకు ఇంతమంది వచ్చి దీన్ని డెవలప్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అటువంటిది ఇక్కడికి గతంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు సహకారం అందించడము, ఇప్పుడు సహకారం అందించడము. అయితే కలెక్టర్ గారు ఫండ్స్ ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కలెక్టర్ ఫండ్స్ కూడా దీనికి ఇంకా ఇచ్చేదానికి ప్రయత్నిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీరికి ఇక్కడ 11 మంది చేస్తున్న సేవలు వర్ణనాతీతం. సార్ చెప్పినట్లుగా ఏమాత్రం ఆశించకుండా అనాథలకు, అభాగ్యులకు కూడా ఇక్కడ వాళ్లకు శ్మశాన వాటికలో అందరికి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా సేవలు అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మధుసూదన్ రావు గారి సార్కు, దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు జాన్సన్. డాక్టర్ గారి సలహా మేరకు సేవ చేసుకుని పని చేసుకుంటున్నాం సార్. మాకు అన్ని దానిలో ఆయన సహకరిస్తున్నాడు. మాకు అనారోగ్యం పాలైనా కానీ, మాకు ఏది బాగోలేకుండా కానీ ఆయన చూస్తున్నాడు. పక్క డాక్టర్లకు కూడా చెప్పినారు సార్. ఆ సార్కు సమాచారం ఇచ్చి ఏదైనా జరిగితే తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేస్తాం సార్. అందరికీ మంచి జరిగేలా మేము చూస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.